పార్టీ మారిన బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు జారీ అయిన నేపథ్యంలోనే పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు. పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు అసెంబ్లీ సెక్రటరీ. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని చెప్పి కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు అసెంబ్లీ సెక్రటరీ. పార్టీ మారిన బీఆర్ఎస్ కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నాం. రామ్ నరేష్, చెప్పండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అసెంబ్లీ కార్యదర్శి అయితే నోటీసులు ఇచ్చారు. నిజంగా ఇది ఒక పెద్ద షాక్ లాగానే అనిపిస్తోంది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారని చెప్పి భావించాలా?
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇది ఒక పెద్ద షాక్ లాగానే అనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారా? పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆ ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా సమయం కావాలని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నిజంగా ఇది ఒక పెద్ద షాక్ లాగానే కనిపిస్తూ ఉంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం జరిగిందా? రామ్ నరేష్.